ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషంగా ఆయన మహర్షుల వారు దర్శించటానికి ఎందరూ వచ్చినప్పటికీ మౌనానికి పెద్దపీట వేసేవారు. అంటే నీకు బోధించటానికంటూ ఏదీ లేదు, మౌనానికి రా. ఒకవేళ మౌనమే సాధన అనుకుంటే అనుకో. మౌనాలు ఎన్నో రకాలు ఉంటాయి. వాచిక మౌనము, శారీరక మౌనము, చక్షు మౌనము, చివరిది మానసిక మౌనం. తలపులు తల ఎత్తనటువంటి మనస్సు, అక్కడ నీ సహజత్వం ఉంటుంది. నీ సహజత్వమే మౌనము. ముఖ్యంగా నీవు అర్థం చేసుకోవలసింది, ఒకరి భావాలు ఇంకొకరికి తెలియజేయాలి అంటే భాషను ఉపయోగిస్తావు కదా. తలపులు వచ్చిన తర్వాతే కదా భాష, దాని ఉపయోగం. వ్యక్తిత్వము తల ఎత్తిన తర్వాతనే కదా మరి అహంకారము, తలపులు, భాష, కమ్యూనికేషను. ఎందరెందరో ఎన్నో భాషలు మాట్లాడతారు, అవి నీకు అర్థం కావు. ఎందుకని ఆ భాష నేర్చుకోలేదు నీకు. కానీ మౌన భాష ఉంది, చూశావు, అది నిరంతరము విశ్వజనీయమైన భాష. సత్యాన్ని అర్థం చేసుకోవటానికి పనికి వచ్చే భాష మౌన భాషే సుమ. ఈ మౌనం అనేది ఎలక్వెంట్ స్పీచ్, అది ఒక ఆగని వాక్ ప్రవాహము, సదా ప్రసంగి. అది ఒక భాషా ప్రవాహం అనే చెప్పుకోవాలి. నువ్వు మాట్లాడుతున్నవే ఈ మాటలు దానికి అడ్డుకట్టలు లాంటివి. ఈ వాక్కులు మౌన భాషకు అవాంతరాలు కల్పిస్తాయి. అదిగో విద్యుత్ తీగలో ఏ విధంగా అయితే నీవు ఒక బల్బు పెట్టినప్పుడు ఆ దీపం వెలుగుతుంది, మరి అది అవాంతరమే కదా. ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల నుంచో తెలియనటువంటి విషయము ఎన్నో ఏళ్లగా సంవాదంతో తెలియని భావము ఒక్క మౌనంతోనే నీకు సత్యము అవగతమవుతుంది. ది సైలెన్స్ ఈజ్ ది హైయెస్ట్ కమ్యూనికేషన్, అందులో సందేహం లేదు. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని చెబుతూ, భగవంతుడి గురించి చెప్పాలి అంటే ఒక్క మౌనముతోనే. మౌనం వ్యాఖ్యేన ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానామంటూ చెప్పుకొచ్చారు కదా. గతంలో కూడా మనం ఆ విషయాన్ని ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది. మౌనము అత్యుత్తమమైనటువంటి, శక్తివంతము అయినటువంటి భాష. యోగి భాష, జ్ఞాని భాష మరి మౌనమే కదా. ఈ మౌనము నీకు అర్థం కాదు కాబట్టి, ఊరికే ఉండలేవు కాబట్టి కొన్ని మాటలతో చెప్పవలసిన అవసరం ఉన్నది.
మాటలకి అందనిది మాటలతో ఎలా చెప్పగలవు? అంతవరకు దేనికి? నీవు నిద్రపోతున్నావు. నిద్రలో నీవు ఉన్నావా లేదా? ఉన్నానంటావు. ఏ విధంగా ఉన్నది మరి నాకు చెప్పు చూద్దాం. ఎలా చెబుతావు? చెప్పలేవుగా. ఒకవైపు లేనని అనలేవు, ఉన్న స్థితిని నీవు మాటలతో చెప్పలేవు. అట్లా ఉంటుంది. కాసేపు నీవు నిద్రపోతేనే నిద్రలో ఉన్నటువంటి స్థితిని నీవు చెప్పలేకపోతున్నావే. ఈ అహంకారానికి వృత్తిరాహిత్యమే నిద్రలో ఉంది. దానికి ఆ విషయం తెలియదు. బయటకు వచ్చి చెబుతున్నావు హాయిగా నిద్రపోయానని. అటువంటిది తురీయంలో ఉన్నటువంటి ఆత్మస్థితి, అహంస్మరణ. మరి ఈ ద్వైతంలో దాని గురించి చెప్పటం అనేది అసాధ్యము, కుదరదు. ఎవరికి వారే విచారించి నిశ్చలత్వానికి వచ్చి ఆలోచనారహిత స్థితి యందు నిలిచి ఉన్నప్పుడే అనుగ్రహము చేత నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ స్వయం ప్రకాశమై, ఏకమై, అనంతమై, పరిధులు లేక, అవధులు లేక అది ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు. అది నీ మనస్సుకి, ఈ ఇంద్రియాలకి, ఈ అవస్థలకి అందదు. ఇంద్రియాతీతము, వాక్కులకు అతీతము, మనస్సుకి అతీతమైన దాన్ని ఎలా తెలుసుకుంటావు? ఏ విధంగా తెలుసుకుంటావు నీవు? అది తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. అంత మాత్రం చేత నీవు లేవని అనవు కదా. ఆత్మ స్వయం ప్రకాశము. సృష్టిని ఒకసారి పరిశీలించు. ఇక్కడ ఏ ఒక్క వస్తువు అయినా అది ఉన్నట్టు నీకు చెప్పిందే? పోనీ దేహం చెప్పిందే? సంసారం చెప్పిందా? జగత్తు చెప్పిందా? గ్రహాదులు చెప్పాయా? సూర్య చంద్రాదులు చెప్పాయా? లేవు కదా. నీవు గుర్తిస్తున్నావు. వాటిని గుర్తించే నీవు ఉన్నావేమో చూడు. అదే నేనెవరన్న విచారం. ఈ మాయా నేను బయటకు వచ్చినప్పుడు రెండు కలియజాలనివి కలిసినట్లుగా ఉంటుంది. ఆత్మ అయి ఉంటూ నేను దేహము అని అనుకోవటం అనేది విపరీతమే కదా. మరి అలా అనుకునేవాడు ఉన్నాడేమో చూడు. ఆత్మజ్ఞానము గురువు అందించడు. ఆత్మజ్ఞానము ఏ పవిత్ర గ్రంథాలలోనూ ఉండదు. ఆత్మజ్ఞానము ఆకాశం నుంచి ఊడిపడదు. ఆత్మజ్ఞానము నువ్వు అనుకునే ఇతరులెవరూ నీకు అందించరు. ఇంతకీ ఆత్మ అంటే ఏమిటో స్పష్టంగా నీవు గుర్తించగలగాలి అంటే మౌనానికి రా. మౌనము అంటే ఆత్మకి మారు పేరు. ఎరుకతో కూడిన ఆలోచన లేని ఏ మానసిక స్థితి అయితే ఉన్నదో అదే మౌనము, అదే నిశ్చలత, అదే నిశ్శబ్దము, అదే ఎరుక.
ఉన్నదే మౌనము, ఉన్నదే అహంస్ఫురణ, లేనిది సృష్టి అని నీవే గ్రహిస్తావు. మంచిది. మౌనమే నీ సహజత్వం.